ప్రస్తుతం మనం పటాన్ చెరువులోని పాషం మైలారంలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ గత 3 రోజుల కింద ఇక్కడ ఏదైతే పాషం మైలారంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పూర్తిగా ఫార్మా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేయడం వల్ల చాలామంది దాదాపు 36 మందికి పైగా ఇక్కడ మృతి చెందడం జరిగింది. ఇంకా పదుల సంఖ్యలో అక్కడ ఉన్న మృతదేహాలు కావచ్చు, దాంట్లో ఇరుక్కపోయిన వాళ్ళు ఇంకా ఇక్కడ కూడా బయటకు రాలేదు. చాలామంది బంధువులు ఇక్కడ ఏదైతే మృతి చెందిన వారి బంధువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ తరపు నుంచి ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ మృతులు ఎక్కడైతే వాటి కోసం ఇంకా వెతకడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ దాదాపు డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు బాడీస్ అప్పగించడం జరుగుతుంది. ఇది దాదాపు 700కు పైగా ఇది డిగ్రీస్ ఉండడం వల్ల చాలామంది గాయాలై మృతి చెందడం జరిగింది. దాదాపు మనం ఎక్కడైతే ఒక సమ్మర్లో 40 డిగ్రీలకు పైగా ఎండలు ఉంటే మనం తట్టుకోలేం. కానీ ఇక్కడ దాదాపు 700కు పైగా అంత వేడిని అక్కడ బ్లాస్ట్ అవడం, అంత వేడి తట్టుకొని బ్లాస్ట్ అవడం వల్ల చాలా 36 మందికి పైగా ఇక్కడ మృతుల చనిపోవడం జరిగింది. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలు దొరకక ఆందోళన చెందడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ దగ్గరలో ఉన్న పటాన్చెరు హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. మనం ఇంకా చూడొచ్చు, అయితే ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పూర్తిగా బ్లాస్ట్ అయిన విజువల్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైతే అతి దారుణంగా కనిపిస్తుంది, ప్రమాద తీవ్రతకు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో వాటిని గుర్తించడం అధికారులకు పెను సవాలుగా మారింది. కానీ ఈ నేపథ్యంలో డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించే ప్రక్రియ వైద్యశాఖ అధికారులు చేపట్టారు. డిఎన్ఏ నివేదికలు అందించిన తర్వాత నిర్ధారించుకుని మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారని, ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో కుటుంబ సభ్యుల ఆవేదన పెరుగుతుంది. ఇది ఇలాగా ఉండగా ఇప్పటివరకు గుర్తించిన 11 మంది మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి అనంతరం 11 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అధికారులకు అప్పగించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్కి చెందినవారు 4, తెలంగాణకు చెందినవారు 1, ఒడిశా నుంచి 3, బీహార్ నుంచి 2, ఉత్తరప్రదేశ్ నుంచి 1 ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తయి కుటుంబాలకు అప్పగించిన వారి వివరాలు కూడా మనం చూడొచ్చు. దాదాపు 11 మంది ఇక్కడ ఉన్నారు. రైట్, ఇక పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడికి చేరుకుంది. పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా బంధువులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా ముందస్తు చర్యలు కూడా పోలీస్ వ్యవస్థ కూడా తీసుకోవడం జరిగింది. అట్లా ఇటు ప్రభుత్వం నుంచి సీఎంలతో పాటు మినిస్టర్లు కూడా నిన్నొచ్చి ఇక్కడ పూర్తిగా ఫ్యాక్టరీని పేలడానికి గల ప్రమాదం గల కారణాలు ఏంటి, ఎందుకు ప్రమాదం జరగాల్సి వచ్చిందనే విషయాలు కూడా ఐటీ మినిస్టర్ కావచ్చు, లేకపోతే కార్మిక శాఖ మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. మొన్న అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఏదైతే పేలిన ప్రమాదం జరిగిన రోజునైతే అటు ప్రతిపక్షం నుంచి హరీష్ రావు గారు కూడా చాలామంది వచ్చి, ఒకవైపు ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తున్నా సరే ఆ ప్రభుత్వం పూర్తిగా సహాయక చర్యలు అందిస్తుంది. మనం చూడొచ్చు, ఒకవైపు ఈరోజు పూర్తిగా డే మొత్తం వర్షం ఉందని చెప్పేసి ఒకవైపు వాతావరణ శాఖ చెప్తున్నా సరే, మరోవైపు ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు, లేకపోతే అధికారులు సహాయక చర్యలు కూడా కొనసాగిస్తుంది. చూద్దాం ఇంకా ఎన్ని మృతదేహాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి, నిజంగా అవి దొరుకుతాయా, లేకుంటే గతంలో అయితే ఇటు ఎన్డీఎస్ఎల్ కెనాల్లో కూడా కొన్ని మృతదేహాలు దాంట్లో నిండిపోవడం లాంటి విషయాలు మళ్ళీ ఇక్కడ కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఇక్కడ కార్మికులు పనిచేసే వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. సో ఏ విధమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైన విధానం కూడా మనం చూడొచ్చు. అయితే ఆ రియాక్టర్ పేలటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు ఈ ఘటనలో 30 మంది కార్మికులు తీవ్ర గాయాలు కాగా 10 మంది మృతి చెందారు. ఆ సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇక్కడ ఉన్న అధికారులు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అందుకు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సో మరోవైపు ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య ఎస్పీ పరిశీలించి సహాయక చర్యలు కూడా వేగంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులకు వాళ్ళు సూచించడం జరుగుతుంది. చూద్దాం, ఇంత వర్షంలో కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే పోలీస్ బృందాలు కావచ్చు, ఇక్కడ కూడా ఇంకా ఎవరైతే మిస్ అయిన వాళ్ళని వెతికి తీయడంలో వాళ్ళు పూర్తిగా శ్రమించడం జరుగుతుంది. సో మనం మరోవైపు కూడా చూడొచ్చు, జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడే మనకు విచ్చేయడం జరుగుతుంది. చూద్దాం సో ఏ విధంగా వాళ్ళు ఇక్కడ ఇంకా పూర్తిగా సహాయక చర్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం.